2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ జిపిఆర్ కృష్ణ గారు. నమస్తే వెంకట్ గారు. సార్, సిటీలోనే ఉంటూ ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అంటే ఒక ₹1,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది? ఏ విధంగా చేసుకోవాలి? అండ్ ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటే సక్సెస్‌ఫుల్ బిజినెస్ చేయొచ్చు అంటారండి? వెంకట్ గారు, మనం యూత్ గురించి మాట్లాడదాం అప్పుడు. ఓకే సార్. ఎందుకనంటే చాలా మంది జాబ్ లేకుండా వాళ్ళే ఉన్నారు. కరెక్ట్. సో మనం యూత్ గురించి మాట్లాడదాము. అండ్ యూత్ కూడా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడట్లే. సార్ జస్ట్ 1 lakh ఆర్ మేబీ 1.2, 1.3 lakhs ఇన్వెస్ట్మెంట్తో మనం మాట్లాడదాం. Hmm. ఇప్పుడు యూత్ అందరూ అండి ప్రజెంట్ ఉన్న ఈ ఇండియా అండ్ వెస్టర్నైజ్డ్ కండిషన్స్లో నాకు మంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ వస్తే బాగుండు, లేకపోతే మంచి నేను అబ్రాడ్ వెళ్ళిపోతే బాగుండు, ఇలా ఆలోచిస్తున్నారండి. అవును. కానీ ఆ కాంపిటెన్సీ, ఆ ఎంప్లాయబిలిటీ ఇవి కొంచెం తక్కువే. ఎందుకంటే ఉండేటట్టు అయితే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయేవాడు ఆల్రెడీ. అవును. సో ఈ కాంపిటెన్సీ లెవెల్స్ తక్కువైనప్పుడు సరే తనకి తగ్గట్టుగా ఏ జాబ్ చూస్ చేసుకోవాలి, ఏ బిజినెస్ చేసుకోవాలి, ఇలాంటివి పాపం ఈ ప్రస్తుతం ఉన్న యూత్కి అంత అవగాహన ఉండట్లేదు. సో మనలాంటి బిజినెస్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ స్టడీ ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి దీన్ని ఒక బేసిక్ అంటే ఒక బేస్ లెవెల్గా చేసుకొని వాళ్ళు బిజినెస్ కానీ స్టార్ట్ చేస్తే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వాళ్ళు కూడా చూస్తారు. ఓకే. అలాంటి సిటీలోనే చేయగలిగిన ఒక 2-3 బిజినెసెస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. Sure. ఓకే. నౌ యూత్ అంతా కూడా ఇండియాలో ఆల్మోస్ట్ 60 కోట్ల మంది యూత్ ఉన్నారండి. Hmm. ఈ యూత్ అంతా కూడా కొంచెం మోడర్నైజ్డ్గా ఉంటారు. అంటే పెద్దవాళ్ళలాగా ఓన్లీ ట్రౌజర్స్, ప్యాంట్లు, షర్ట్లు ఇలా కాకుండా కొంచెం జీన్స్ అని, కొంచెం టీ షర్ట్స్ అని ట్రెండీగా ఉండడానికి కనిపిస్తారు కదా. అవును. సో అలాంటి ట్రెండీగా ఉండేవాళ్ళు వాళ్ళు ఫీమేల్ అయితే Hmm. ఓకే, ముఖ్యంగా ఫీమేల్ అయితే ఈ ఫీమేల్ ఏం చేస్తారంటే వాళ్ళ జ్యువెలరీ ఏదైతే ఉంటుందో కాస్ట్యూమ్ జ్యువెలరీకి ఈ మధ్య చాలా ఎక్కువ అడాప్ట్ అవుతున్నారు. Hmm. అంటే ఎప్పుడు గోల్డ్ పెట్టుకునే ఉండాలా, లేకపోతే ఎప్పుడు సిల్వర్తోనే ఉండాలా? నో, ఇది కొంచెం మారుద్దాము, మనం వేసుకున్న డ్రెస్కి సూట్ అయ్యేటట్టు మన కాస్ట్యూమ్స్ ఉండాలి అని చెప్పి కాస్ట్యూమ్ జ్యువెలరీకి వారు టర్న్ అయ్యారండి ఆల్రెడీ. ఇట్ ఈస్ క్యాచింగ్ హ్యూజ్ మార్కెట్ నవడేస్ అండి. అవును. సో ₹1,00,000 పెట్టి సింపుల్గా ఒక చిన్న షాప్, వెరీ స్మాల్ షాప్ తీసుకొని దాంట్లో ఒక 50,000 సరుకు పెట్టి ఓకే, మంచిగా అడ్వర్టైజ్ చేసుకొని, అంటే బోర్డు అది నీట్గా పెట్టుకొని దాంట్లో కొంచెం లైట్స్ అవి పెట్టి వీటన్నిటికీ ₹1,00,000 సరిపోతుందండి. పెట్టి వీటికి సప్లై చేసే డీలర్స్ ఉన్నారు ఆల్రెడీ. మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ఈ కాస్ట్యూమ్ జ్యువెలరీ అన్నీ కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. అండ్ పెద్ద పెద్ద సిటీస్లో ఆల్రెడీ మంచి బ్రాండ్స్తో వాళ్ళు రిలీజ్ అవుతున్నారు. కానీ అందరూ బ్రాండెడ్ ఐటమే కొనరండి, స్పెషల్లీ యూత్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ట్రెండీగా ఉండాలి కానీ లో ప్రైస్లో ఉండాలి, అందుకని కాస్ట్యూమ్ జ్యువెలరీకి వస్తారు. ఓకే. ట్రెండీగా ఉండాలి, మంచిగా కనబడాలి, వెరైటీస్ ఉండాలి, అండ్ లో బడ్జెట్లో వచ్చేయాలి. ఓకే. కాబట్టి కాస్ట్యూమ్ జ్యువెలరీస్ అనేది నవ్వేడేస్ మేబీ 2020 తర్వాత అండి ఎక్స్ట్రాడినరీగా మార్కెట్ క్యాచ్ చేసింది. సో ఎవరైతే యూత్ ఉన్నారో ఈ మార్కెట్కి, ఈ బిజినెస్కి సూటబుల్. Hmm. ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చి ఒక యంగ్స్టర్తోని ఇదిగోనమ్మా నువ్వు ఇది పెట్టుకో బాగుంటుంది అంటే వీళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ అదే ఏజ్ గ్రూప్లో ఉండి అదే ట్రెండ్ని ఫాలో అవుతున్న ఇంకొకరు ఎవరైతే మేబీ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైనా వచ్చి ఈ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, చాలా బాగుంటుంది సార్. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కాంటాక్ట్స్ పెరుగుతాయి, బిజినెస్ పెరుగుతుంది, అండ్ కొత్త మోడల్స్. అంటే వీళ్ళు చిన్న ట్రిక్ ఇక్కడ ప్లే చేయాలి, నాట్ ట్రిక్, కొంచెం టిప్స్ వీళ్ళు యూస్ చేయాలి. ఏంటంటే వచ్చిన కస్టమర్ది సింపుల్గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసేసుకోవాలి. Hmm. తీసేసుకొని ఏం లేదండి కొత్త స్టాక్ వస్తే మేము మీకు అప్డేట్ చేస్తాము. ఇప్పుడు చెప్పండి, ఒకరు గుర్తు పెట్టుకొని కొత్త స్టాక్ రాగానే మనకు ఆ ఫొటోస్తో పాటు మనకి ఇమేజెస్ పంపిస్తున్నారు అంటే ఎవరండి ఆ షాప్కి విజిట్ చేయరు? డెఫినెట్గా వస్తుంది సార్. ఇవన్నీ మార్కెటింగ్ టిప్స్ అండి. ఈ మార్కెటింగ్ టిప్స్ యూత్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా దాన్ని ఎక్స్ప్లోర్ చేయగలరు. కాబట్టి సిటీస్లో ఆల్మోస్ట్ ఒక 1,20,000తోని ఒక చిన్న ₹10,000 రెంట్తో ఒక షాప్ వస్తుంది. దానికి లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 20,000-30,000 అంటే జస్ట్ టేబుల్సే ఉంటాయి అక్కడ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవచ్చు, లైటింగ్స్ అవి పెట్టుకోవచ్చు, అండ్ ఒక ₹50,000తో సరుకు కొనుక్కొని తన దగ్గర పెట్టుకోవచ్చు. ఇలా 50,000, ₹1,00,000తో స్టార్ట్ చేసిన వాళ్ళు ఈరోజు పర్ మంత్ 1.2, 1.3 lakhs ఎర్న్ చేస్తున్నారు, తెలుసా మీకు? వా. వీళ్ళు ఫ్రాంచైజీస్ కూడా ఇస్తున్నారండి. Hmm. ఇంకా ఎవరైతే పల్లెటూరు నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ వస్తున్నారో వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఇదిగో ఈ బాక్స్ నువ్వు తీసుకెళ్ళు, ఒక డిస్ప్లే బోర్డు ఇస్తున్నారు వాళ్ళకి, ఈ బాక్స్ ఇస్తున్నారు, ఈ బాక్స్ నువ్వు తీసుకెళ్ళు, పెద్ద షాపింగ్ మాల్స్ ముందు నించో నువ్వు అంతే. షాపింగ్ మాల్కి షాపింగ్ చేయడానికి లోపలికి వెళ్తారు, బయటకు రాగానే ఇవి కొనుక్కొని కూడా వెళ్తున్నారు. ఇప్పుడు చెప్పండి, అదే ₹1,00,000 ఇన్వెస్ట్మెంటు
ట్రెండ్ అంటే మార్కెట్ ట్రెండ్ అని అర్థం చేసుకొని ఆ బిజినెస్ కానీ మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఒకటి యూత్ని అట్రాక్ట్ చేయొచ్చు, రెండు ఫ్రాంచైజీస్ ఇచ్చి మేబీ ఎంతో కొంత ఫీజు తీసుకోండి, ఫ్రాంచైజీ ఇచ్చి అన్ఎంప్లాయిడ్ యూత్కి నువ్వు ఒక జాబ్ ఇచ్చే అవకాశం ఉందిగా. డెఫినెట్గా సార్. అండ్ ఇదంతా ట్రెండింగ్ మార్కెట్. అందరూ గోల్డ్ పెట్టుకోలేరు, అందరూ నెక్లెసెస్ పెట్టుకోలేరు, అందరూ మేబీ డైమండ్స్ కూడా పెట్టుకోలేరు, ఆల్వేస్ పెట్టుకోలేరు. సో ఈ కాస్ట్యూమ్ జ్యువెలరీకి మోస్ట్ ఏమంటారు మంచి పాపులారిటీ వచ్చింది, మోస్ట్ రెనౌండ్ వేలో బిజినెస్ కూడా రన్ అవుతుందండి. సో ఇది పార్ట్నర్షిప్లో కూడా పెట్టుకోవచ్చు సార్. ఎవరైనా ఒక అబ్బాయి అయినా సరే తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒక అమ్మాయిలతో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే ది బెస్ట్ ఉంటుంది ఇక్కడ. ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ వీళ్ళు ది బెస్ట్గా ఫాస్ట్గా దాన్ని ప్రమోట్ చేసుకోవాలి అంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు సార్? ప్రమోషన్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే అండి నవ్ డేస్. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ప్రోమోస్కి, అడ్వర్టైజ్మెంట్కి, బ్రాండ్ అంబాసిడర్స్కి వీళ్ళు ఈ స్టేజ్లో వెళ్ళలేరు కాబట్టి ప్రోమో ఈజ్ ద ఓన్లీ వన్ ఆపర్చునిటీ గివెన్ టు దెమ్ ఈజ్ సోషల్ మీడియా. సార్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అకౌంట్స్ ఆల్రెడీ వీళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఫ్రెండ్స్ లిస్ట్లో ఉంటాయి, యాడ్ అయ్యి ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఈ ఫ్రెండ్స్ లిస్ట్లో యాడ్ అయిన అకౌంట్స్కి వీళ్ళు జస్ట్ ఇమేజెస్ తీసి పంపిస్తూ ఉంటారు అండ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు. నా దగ్గర కొత్త స్టాక్ వచ్చింది, ఇదిగో దాని ఇమేజ్ ఎట్లా ఉంది అని చెప్పి ఇమేజ్ తీసి 2-3 డీటెయిల్స్ దాని గురించి రాసి ప్రైసింగ్ కూడా రాసేయచ్చు. ఎందుకంటే కాంపిటేటివ్ ప్రైస్ నవ్ డేస్. అవును. ప్రైసింగ్ కూడా వాళ్ళు రాసేయచ్చు, లేదా నెగోషియబుల్ అని పెట్టొచ్చు, లేదా డిస్కౌంట్స్ అప్లికబుల్ అని పెట్టొచ్చు. ఇలా పెట్టి వాళ్ళు సోషల్ మీడియాని యూజ్ చేస్తే గ్యారంటీగా వస్తారండి. అండ్ వీళ్ళు ఒక షాప్ తీసుకుంటారు. అంటే ఫస్ట్ ప్రోమో ఏంటంటే వాళ్ళ షాపే, ఒక రోడ్డు మీద ఉంటుంది, బోర్డ్స్ పెడతారు, వాళ్ళు షాప్ తీసుకుంటారు. షాప్ తీసుకుంటే ఎవరైతే నియర్ బై వెళ్ళే వాళ్ళు, వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళలో విజిబిలిటీ ఉంటుంది, వాళ్ళు కొంటారు. సెకండ్ సోషల్ మీడియా. ఇలా వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ఇప్పుడండి ఈ హైదరాబాద్లో మీరు చూడండి, అమీర్పేట ఏరియాలోనే మీరు చూడండి, ఇలాంటి నేను కాస్ట్యూమ్ జ్యువెలరీ అన్నవి కనీసం మీకు 100 షాపులు మెయిన్ రోడ్డు మీద కనిపిస్తాయి. 100 షాపులు అండి. ఇప్పుడు అంత డిమాండ్ ఉంటేనే కదా అంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చి అక్కడక్కడ షాప్స్ పెడుతున్నారు. చిన్న చిన్న షాప్స్ ఈ జస్ట్ పంజాగుట్ట, ఈ అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ఈ ఏరియాలోనే కొన్ని వందలు షాప్స్ ఉన్నాయి అంటే మరి దానికి ఎంత మార్కెట్ ఉందండి. డెఫినెట్గా సార్. సో ఎవరైతే నేను ఇంట్లోనే ఉండిపోయాను, నేను ఇప్పుడే ఆలోచిస్తున్నాను అని అనుకుంటారో వాళ్ళు ఇంట్లో ఉండొద్దు. జస్ట్ ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో రండి, మీరు నెలకు ₹1,00,000 సంపాదించే అవకాశాలన్నీ మనం చెప్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ. సార్ చాలామంది వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ని ఏ విధంగా లీడ్ చేయాలి, ఎలా రన్ చేస్తే బాగుంటుంది అనే విషయం తెలియక రకరకాలుగా ఇన్వెస్ట్ చేసేసి ఒక బిజినెస్ పెట్టి ఫెయిల్ అయిపోయి ఈ రకంగా ఎంతోమంది స్ట్రగుల్స్ అనుభవిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఒక సరైన బిజినెస్ కోచ్, ఒక బిజినెస్ గైడ్ కావాలి, ఒక మెంటర్ కావాలని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వచ్చు? అండ్ మీరు జూన్ మంత్లో ఒక ఫ్రీ క్లాస్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఈ క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవచ్చు అండ్ ఆ క్లాస్లో ఏం చెప్పబోతున్నారు సార్? డెఫినెట్గా వెంకట్ గారు, ఇప్పుడు కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయడానికి వెయిట్ చేస్తుంటారు, కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ తెలియవు. అవును. అండ్ కొత్త మార్గాలు ఏంటో కూడా తెలియవు, అండ్ ట్రెండింగ్ బిజినెసెస్ మార్కెట్లో ఏమున్నాయో కూడా తెలియవు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా మనం జూన్లో ఒక ఫ్రీ ఆన్లైన్ వర్క్షాప్ మనం కండక్ట్ చేయబోతున్నాం. దాని డేట్స్ అండ్ డీటెయిల్స్ మన టీం అనౌన్స్ చేస్తారు. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, రన్ చేయాలి, దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో జస్ట్ స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్కి కాల్ చేస్తే చాలండి. మన టీం మన ఫ్రీ వర్క్షాప్ ఏదైతే కండక్ట్ చేస్తామో దాని గురించి డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ బిజినెస్ గ్రో అయ్యేటట్టు మనం కూడా హెల్ప్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ.